హలో మాస్టరు. ఏమండే మేడం గారు, చాలా మంది ఇడ్లీ సాంబార్ అంటుంటారు కానీ ఇవాళ నేను చూపించే రసం ఇడ్లీ ట్రై చేసి చూడండి. ఒక్క 4 ఇడ్లీలకే అర లీటర్ రసం తాగేయకపోతే నన్ను అడగండి. నోరు బాలేనప్పుడు గాని, దగ్గు జలుబు ఉన్నప్పుడు గాని ఈ రసం పెట్టుకొని ఉట్టి నోటితో తాగినా చాలా రిలీఫ్ గా ఉంటుంది. సాయంత్రం చాలా చల్లగా ఉన్నప్పుడు రసం ఇడ్లీ చేసుకొని ఇడ్లీ మీద చారుగా రసం పోసుకొని ఒక్కో ముక్క తింటుంటే అక్కడక్కడ పచ్చి కొబ్బరి తురుము తగులుతూ పుల్లగా ఆ వేడి రసం గొంతులో నుండి దిగుతుంటే భలే కంఫర్టింగ్ గా ఉంటుంది అనుకోండి. ఎలా చేయాలో చాలా సింపుల్ గా చెప్పేస్తా, ముందైతే ఫాలో అయిపోండి. రసం ఇడ్లీ కోసం ఒక 5-6 టొమాటోలని, 4-5 ములక్కాడ ముక్కల్ని, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరని పక్కనుంచుకోండి. ఈ రసంలో పచ్చి కొబ్బరి తురుము చాలా బాగుంటుంది, అది కూడా తయారుగా పెట్టుకోండి. రసం / సాంబార్ పొడి కోసం ఒక 1/2 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు, చేతి నిండా ఎండుమిరపకాయలు, చివరిగా ఒక 2 టేబుల్ స్పూన్స్ బియ్యాన్ని విడిగా ఉంచుకోండి. పొయ్యి సెగ మధ్యస్థంగా ఉంచుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని బియ్యం కాకుండా మిగతా దినుసులన్నీ వేసుకోండి. దినుసులన్నీ పచ్చివాసన పోయి కరకరలాడేదాకా వేపుకోండి. చివరిగా బియ్యాన్ని వేసి 1-2 నిమిషాలు మాడకుండా వేగనివ్వండి. మిరపకాయలు వేడి చల్లారాక మాత్రమే ఒక మిక్సర్లో వేసి నిలవ ఉండటానికి ఒక చిటికెడు కల్లుప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడి సాంబార్లోకి కూడా బాగుంటుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు టమాటోల పైన తలలు తీసేసి చుట్టూరా ఘాట్లు పెట్టుకోండి. అప్పుడే టమాటోలు మంచిగా ఉడుకుతాయి, గుర్తుంచుకోండి. రాచిప్పలో మంచి నీటిని తీసుకొని ఘాట్లు పెట్టుకున్న టమాటోలని, ములక్కాడ ముక్కల్ని వేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా కల్లుప్పు, ఒక చిటికెడు పసుపు వేసి టమాటోల్ని బాగా ఉడకనివ్వండి. టొమాటోలు ఉడికిపోయాక చన్నీళ్లలో వేసి చల్లారాక తొక్కల్ని తీసేయండి. ఒక మిక్సర్లో ఉడికించుకున్న టమాటోల్ని వేసి చక్కగా గుజ్జు చేసుకోండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటోలని మరుగుతున్న నీళ్లలో వేసేయండి. అదే చేత్తో పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర, ఒక 2 స్పూన్లు తయారు చేసుకున్న పొడిని వేసి చక్కగా కలుపుకొని బాగా మరగనివ్వండి. ఈ రసంలో చింతపండు వేయాల్సిన అవసరం లేదు, గుర్తుంచుకోండి. రసం మరుగుతున్నప్పుడు ఇల్లంతా సూపర్ గా సువాసన వస్తుంది, గమనించండి. చివరిగా రుచులన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కని వేసుకొని ఉప్పుని సరి చూసుకోండి. రసం బాగా దగ్గర పడ్డాక ఒక కడాయిలో తాలింపుకి నూనె వేసుకొని ఒక చిటికెడు ఆవాలు, కరివేపాకు మాత్రమే వేసి తాలింపు పెడితే జుర్రుకు తాగేసే రసం రెడీ అయిపోతుంది. ఏమండోయ్, ఈ రసం ఇడ్లీలోకే కాదండి, ఉత్తిగా తాగడానికి కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కామెంట్ చేయండి.